ఇంకొక ఆదివారం దేవుని సన్నిధానానికి రాగలగటానికి దేవుడు మనకు దయచేసిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మనలను మన జీవితాలను దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకొక ఆదివారాన్ని మే మాసం మొదటి ఆదివారంలో మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి వందనాలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గతించిన వారమంతటిలో సాయంకాలం సెక్రటరీ డైరెక్టర్ గారు చదువుతారు, కానీ మన కాపరిగా మీకు వందనాలు చెప్పాలి కాబట్టి పిల్లలను పంపించిన ప్రతి తల్లిదండ్రులకు నేను వందనాలు చెప్తున్నాను. మరి దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. సామెతలన్నిటిలో తల్లిదండ్రులకు దేవుడు చేసిన ఒకే ఒక శ్రేష్టమైన సామెత ఏంటంటే బాలుడు నడవవలసిన త్రోవను మనకి నేర్పను. ఇట్ ఈస్ ద ఫాదర్ హూ టీచర్స్ టు వాక్ కదండి. తల్లి పట్టుకోదు, చిన్నప్పుడు తండ్రి పట్టుకొని నడిపిస్తాడు. ఇక్కడ ఎవరైనా పిల్లలకు సైకిల్ నేర్పించిన తల్లి ఎవరైనా ఉన్నారా? ఒక్క ఆమె ఉందంతే. మిగిలిన వారికి అందరికీ సైకిళ్ళు నాన్నే నేర్పిస్తాడు. జీవితంలో పరిగెత్తడం, సైకిల్ దొక్కడం ఇవన్నీ తల్లిదండ్రుల్లో తండ్రి నేర్పుతాడు. బుద్ధి జ్ఞానములు క్రీస్తునందు వారి జీవితంలో వారు ఎదుగుదలను తల్లి చూసుకుంటుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. తల్లిదండ్రులు కలిసి చేయవలసిందే. ఫాదర్ మే టీచ్ యూ హౌ టు వాక్, మదర్ మే టీచ్ యూ హౌ టు గ్రో, బట్ బోత్ ఆఫ్ యూ షుడ్ అండర్స్టాండ్. దేవుని యొక్క నడత తల్లిదండ్రుల ఇద్దరి యొక్క బాధ్యత. చాలామంది అమ్మగారి చేతుల్లో పిల్లల్ని పెట్టి చాలామంది వారు బయటికి వెళ్ళిపోతారు. యూ విల్ అండర్స్టాండ్ యువర్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ 20 years old. నీవు ఆరాధనలో కూర్చోకుండా, నీవు ఆరాధనలో ఉండకుండా, నీ జీవితంలో నీవు ఆరాధనలో ఉండకుండా నీవు బయటికి వెళ్ళిపోయి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఆరాధనలో ఉండకుండా ఇఫ్ యు ఆర్ యాబ్సెంట్, నీ పిల్లలు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. నాట్ నౌ. ఇప్పుడు ఏం తెలియదు మీకు. ఒక 20 సంవత్సరాల తర్వాత దాని వేడిని మీరు అనుభవిస్తారు, వారి చల్లదనాన్ని కూడా అనుభవిస్తారు. చాలా మట్టుకు నేను చాలాసార్లు చెప్పా, తండ్రి తల్లి ఇద్దరు సంఘములో కూర్చొని ఉంటే వారి పిల్లలు వారి కాళ్ళ దగ్గర లేకపోతే వారి ముందు కూర్చొని ఉండి దేవునికి పాటలు పాడుతుంటే యెహోషువ 24వ అధ్యాయంలో యెహోవా చెప్పిన మాటలు మీరు చెప్పగలగడానికి దేవుడు ఆధిక్యతనిస్తాడు. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. వాడు చిన్నవాడు అయినప్పుడు కాదు, వాడు పెద్దవాడైనప్పుడు. ఎందుకన్నాడండి పెద్దవాడైనప్పుడు? సామెతలు రాసినది సొలొమోను రాజు, చాలా జ్ఞానము కలిగిన వాడు పెద్దవాడైనప్పుడు నీ ముందు ఉండడు. వాడు పెద్దవాడైనప్పుడు వాడు అమెరికాలో ఉంటాడు కదండి. వాడు పెద్దవాడైనప్పుడు వాడు కెనడాలో ఉంటాడు. వాడు పెద్దవాడైనప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఉంటాడు. వాడు పెద్దవాడైనప్పుడు ఆస్ట్రేలియా దేశంలో ఉంటాడు. ఇద్దరు కలిసి నేర్పిన సంఘములో ఈ నడక ఆస్ట్రేలియా దేశంలో కూడా నడపడానికి ఇష్టపడతాడు. డిడ్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ టు వాక్? చాలామంది సండే స్కూల్కి వచ్చామని ప్రామిస్ చేశారు. ఎందుకు రాలేదండి? నడక నేర్చుకోవడానికి ఇష్టం లేదు. తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడు నేర్పడానికి ఇష్టం లేదు. ఈ ఉదయకాలం మీరు గమనించాలి. బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నా పిల్లలు పెద్దగా అయిపోయారు, మా పిల్లలు సెటిల్ అయిపోయారు. మా పిల్లల్ని గురించిన బాధ నాకు లేదు. పాస్టమ్మ గారు కూడా లేరు నా దగ్గర. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా బాధ, నిన్న 42 మంది నా సండే స్కూల్కి వచ్చారు. వారందరూ నా పిల్లలు. వారికి నడపవలసిన త్రోవ మీరు నేర్పకపోతే నేను నేర్పాలి. అందుకే చాలామంది అన్నారు వస్తారా అంకుల్, వస్తారా? నేనన్నా వస్తారమ్మా. మనకున్నది 36 మంది మా పిల్లలు, కానీ 40 మంది దాటుతారమ్మా. యు నో ద యంగెస్ట్ చైల్డ్ ఇన్ VBS? యంగెస్ట్ చైల్డ్ VBSలో ఎంతనో తెలుసా ఏజు? ఎంతండి? 2 years, 1.5 year. 1.5 year అండి. జాయిస్ వల్ల అమ్ములు యొక్క కూతురు 1.5. షీ ఈస్ రిజిస్టర్డ్ హర్ నేమ్. 3 years అమ్మా, సారీ 3 years అట, సారీ ఎవరో 1.5 అన్నారు ఇక్కడ. 3 years. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్? బిజీ కదా. యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ బిజీ. బిజీ ఇన్ ద వరల్డ్.
మీ జీవితాల్లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు వారిని చూసి సంతోషించాలి. నీ పిల్లలను నువ్వు చూస్తావు అంటే సంతోషంగా చూడాలి, బాధతో కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఈ దినం ఉదయకాలం ప్రభువు నేను అడిగా, ఏం చెప్పమంటావు నా సంఘానికి? వాట్ డూ యూ వాంట్ మీ టు టీచ్? బెతస్దా కోనేది ఎందుకో దేవుడు చాలా రోజుల నుంచి నాతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ దినం మరి పాస్టర్ దగ్గర రాక్ చర్చ్ నుంచి నేను వచ్చేటప్పుడు దేవుణ్ణి అడిగా, డూ యూ వాంట్ మీ టు చేంజ్? హీ సెడ్, మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా మాకు నేర్పము. పిల్లలు నడక నేర్చుకుంటే తల్లిదండ్రులు సంఘములో జ్ఞానమును కోరుకోవాలట. మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా మాకు నేర్పము, మా దినములను లెక్కించుట మాకు నేర్పము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 90వ కీర్తన ఒకసారి తెరిచి ఉంచుకొనండి. 90వ కీర్తన క్రీస్తునందు ప్రియమైన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మోషే ప్రార్థన ఇది అని పైన ఉంది. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఈ ప్రార్థన నీ ప్రార్థన కావాలి. ఈ ప్రార్థన తల్లిదండ్రులుగా మీ ప్రార్థన కావాలి. మీరు 60-70 శకల వచ్చిన తర్వాత, మీరు 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు చేయవలసిన ప్రార్థన ఇది. గమనించండి, మోషేకు దేవుడు 120 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. 120 సంవత్సరాలు ఆయుష్నిచ్చి ఆయన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో రాణివాసంలో ఉన్నాడు. ఆయన ఐగుప్తులో రాణి ఇంట ఉన్నాడు. ఐగుప్తు రాజు కుమార్తె యొక్క కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. రాజ టీవీని, రాజు యొక్క సమస్తమైన వైభవాన్ని ఆయన అనుభవించాడు. ఆయన 40వ సంవత్సరంలో ఇశ్రాయేల్ నిర్గమకాండం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆయన ఇశ్రాయేల్ యొక్క బాధను చూడడానికి వెళ్ళి ఒక ఐగుప్తుని చంపేసి ఇసుకలో వాడిని బూంచి పెట్టేస్తాడు. ఆయన ఈ సమాచారము ఐగుప్తు రాజునకు తెలిసినప్పుడు ఐగుప్తు రాజు మోషేను చూస్తాడు. మోషే ఎవరండి? ఆయన కుమారుడే. దత్తత తీసుకుందామే. నీటిలో దొరికిన మోషేను ఆమె దత్తత తీసుకొని రాజవంశంలో కుమారుడిగా ఆయన పెరుగుతూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఐగుప్తులోని సకల విద్యలందరూ ప్రావీణుడుగా జీవించాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ అంతటి వాడు ఆయన అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను. 120 జీవించిన వాడు రాజభవనంలోని 40 సంవత్సరాలను లెక్క కూడా పెట్టడంలే. దేవునితో జీవించిన జీవితాలు మాత్రమే లెక్క పెడుతున్నాడు. జ్ఞానముందా? మా ఆయుష్కాలములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. కూర్చున్న వారిలో కొంతమంది ప్రారంభించారు జీవించడం, కొంతమంది వారి జీవితంలో ఇంకా ప్రారంభమే చేయలే. దే హ్యావ్ ఆల్రెడీ కాస్ట్ 65 years, దే హ్యావ్ ఆల్రెడీ కాస్ట్ 50 years. యోసేపు తీసుకొని వెళ్ళి ఫరో రాజు దగ్గర ఆదికాండంలో పెడతాడు. ఆయన ఐగుప్తు రాజు దగ్గర అయిన ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముసలివాడైన యాకోబును చూసి ఐగుప్తు రాజు ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఎన్ని రోజులయ్యా నువ్వు ఎన్ని రోజులు జీవించావయ్యా అని అంటాడు. నేను జీవించిన సంవత్సరాలు 130. బాగా గమనించండి, నేను జీవించిన సంవత్సరాలు 130 అంటూ ఆయన ఒక మాట అంటాడు, అవి కొద్దిగాను దుఃఖ సహితముగాను. నేను బతికిన సంవత్సరాలు 130, కానీ నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి. బతికింది 130, మరి కొద్దిగాను దుఃఖముగాను ఎలాగండి? ఒకసారి ఆలోచించండి. అంటే తన జీవితంలో దేవుడు లేకుండా జీవించిన దినాలు ఎక్కువట, దేవునితో జీవించిన దినాలు చాలా తక్కువట. అమ్మ, మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. ఎన్ని గంటలు నువ్వు దేవునితో స్పెండ్ చేస్తున్నావు? ఎన్ని గంటలు నువ్వు దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నావు? ఎన్ని గంటలు దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నావు? ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు నువ్వు దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నావు? గమనించండి, అవి నువ్వు నేర్చుకోవటానికి నీకు జ్ఞానము కావాలట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మోషే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి భయంకరమైన ఎర్ర సముద్రం ఉంది కదండి, మీకు తెలుసు కదా. ఎర్ర సముద్రం దగ్గర మోషే వారు ఉన్నప్పుడు అందరూ గందరగోళం చేశారు. వెనకల ఫరో వస్తున్నాడు, మమ్మల్ని తీసుకొని వచ్చి చంపేస్తున్నావా అని గందరగోళం చేశాడు. మోషే దేవునికి మొరపెట్టాడట. మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, నా వైపు నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు?
మోషే, నీవు నీ చేయి కర్రను తీసుకొని ఎర్ర సముద్రము వైపు చాపు. ఏమైందండి? ఎర్ర సముద్రము వైపు చాపు. మీ జీవితంలో ఎన్ని ఎర్ర సముద్రాలు వచ్చాయమ్మా? మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా? ఆనాడు మోషేకు చెప్పిన మాట ఈ దినం నాకు దేవుడు చెప్తున్నాడు. నీ చేతిలో ఉందా దేవుని కర్ర? దేవుని యొక్క కర్ర నీ చేతిలో ఉందా? మోషే చేతిలో ఉన్న కర్ర పామైందండి. ఎప్పుడైతే మోషే దాన్ని తిరిగి పట్టుకొనగా అది తిరిగి కర్ర అయిందండి. పామును కర్రగా మార్చి దేవుని కొరకు వాడుకున్న కర్ర దేవుడి కర్ర అయిందండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. నీ జీవితంలో ఉన్న ప్రతిదీ నీ జీవితంలో నిన్ను నాశనం చేయడానికి నిన్ను ప్రయత్నిస్తుంది. అప్పటిదాకా చేతిలో ఉన్న కర్రే పామైందండి. పాము సాతానుకు గుర్తు కదా. దేవుడు అంటాడు, ఆ పాము ఆ చేతిలో ఉన్న కర్ర పాము కాగా దేవుడు మోషేతో ఐగుప్తులో ఉన్న రాజు అంటాడు, శకునగాండ్లను విద్వాంసులను పిలిచి మీరు కూడా మీ కర్రలు ఏంటి అని అంటాడు. ఆ కర్రలు బాగా గమనించండి. ఆ కర్రలు వారు వేయగా అవి కూడా ఏమైనాయి? పాములు అయ్యాయి. బాని అక్కడ వాక్యం ఏముందంటే, మోషే కర్ర చేత చేయబడిన పాము ఆ పాములను, అవునా, మళ్ళీ కర్రలు ఎక్కడికి పోయినాయి? మళ్ళీ కర్రలు ఎక్కడ పోయినాయి తల్లి? ఎప్పుడైతే ఆ పాము మింగి వేసిందో అప్పుడు మోషేతో అంటాడు, తిరిగి ఆ కర్రను పట్టుకో. అర్థమవుతుందా తల్లి? జ్ఞానం కావాలి నీకు. జీవితంలో కర్రను మింగిందంటావు, కర్రలు ఎక్కడ పోయాయమ్మా? ఈ లోకములో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యేసు ప్రేమ దానిని మింగివేస్తుందమ్మా. యేసు ప్రేమ దానిని నీ జీవితంలో నుంచి తొలగిస్తుందమ్మా. యేసు ప్రేమ నీ జీవితంలో ఉన్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, లోకములో ఉన్న గర్వాన్ని తొలగించి మింగివేస్తుందమ్మా. ఎప్పుడట? ఆ కర్ర దేవుని కర్ర కావాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. ఎర్ర సముద్రం పాయలైందే. ఇశ్రాయేలు అందరూ నడిచిపోయారు. ఐగుప్తీయులు వచ్చారు కదా, ఐగుప్తీయులు వచ్చారు. దేవుడు అన్నాడు, నీ కర్రను మళ్ళా చూపించు. ఏమైందమ్మా? నీళ్లు మళ్ళా కలుసుకున్నాయి. ఏమైపోయారమ్మా? ఐగుప్తీయులందరూ ఆ నీళ్ళలో చచ్చిపోయి వారు శవములై, ఇశ్రాయేలు వారి శవములను ఆ నీటి ఒడ్డున చూసిరి అని వాక్యంలో ఉంది. వెంటనే మిరియాము తంబుర తీసుకుంది. ఒకసారి నాతో పాటి నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము. నిర్గమాకాండము 15వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. జాగ్రత్తగా వినాలి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు పాడారు ఈ కీర్తన? ఎప్పుడు పాడారు? ఒక్కసారి 14వ అధ్యాయము 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా వినాలి. మొట్టమొదట మోషే పాడినది సముద్రం దగ్గర ఐగుప్తీయులు శవాలను చూసి, సముద్రం దగ్గర శవాలను చూసి, నీకున్న రోగము బాగైతే, నీకున్న కష్టాలు తీరిపోతే, నీ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందితే, నీ జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తే, నీకు కావలసిన ప్రమోషన్ దేవుడు దొరికిస్తే, నువ్వు అనుకున్న ఇల్లు నువ్వు కట్టించుకుంటే, నీకు కావలసిన కారు దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేస్తావమ్మా? చూడండి 15వ అధ్యాయం నిర్గమాకాండము. ఏమని పడతావమ్మా? ఏమని పడతావమ్మా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడను లేడు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వారెవరు కదా? నీ వంటి వారు అని పడతారు కదా, అవునా? జీవితంలో నీవు అనుకున్నది జరిగినప్పుడు, నీకు కావలసినవి దొరికినప్పుడు, దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించి అద్భుతాలు చేసినప్పుడు, నీ కుమారులు కుమార్తెలు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినప్పుడు, ఇంటిలో సమస్తము సవ్యంగా జరుగుతున్నప్పుడు నీ వంటి వాడు లేడయ్యా. ఇది మోషే కీర్తన. మిరియాము తంబూర తీసుకొని పాడిందట. తంబూర ముందు మిరియాము తంబూరు తీసుకొని పాడితే స్త్రీలందరూ పోయి పాడారట. ఒకటే కోరస్, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. వీళ్ళు క్రైస్తవులు.
వారి జీవితంలో అద్భుతాలు జరిగినప్పుడు క్రైస్తవులండి వారు పాటలు పాడతారండి. వారి జీవితంలో కావలసిన దేవుని ఏమంటారు? దేవా నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను కనపరుస్తున్నా. ఇది వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చి కనాను దేశానికి ప్రయాణము మొదటిలో ఎర్ర సముద్రము దాటినప్పుడు ఇంకొక పాట పాడాడు మోషే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మొదటి వచనం, 31వ అధ్యాయము చివరి వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వెనుకడిలో ఈ కీర్తన శాంతముగా పలికిన, అంటే మెల్లగా పాడాడు. అంటే ప్రైజ్ అండ్ వర్షిప్లో ప్రేయర్ సాంగ్ ఇది. శాంతముగా పాడాను ప్రైజ్ అండ్ వర్షిప్. మొదటిది ప్రైజింగ్ సాంగ్, ఇది వర్షిప్ సాంగ్. నీ వంటి వాడు కదా, మనం కూడా అదే కదా. నీ వంటి వారు ఒక్కడును లేరు, నీవే పరిశుద్ధుడా. ఇది ప్రైజ్ సాంగ్, వర్షిప్ సాంగ్. క్రీస్తునందు ఇది వర్షిప్ సాంగ్. క్రీస్తునందు ప్రేమ శాంతముగా పాడేది. బాగా గమనించండి. భూమండలమా మాట్లాడుతూ ఇందులో ఏమంటున్నాడు గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని. ఇది ఎప్పుడు పాడారండి? అది కనాను దేశము ప్రారంభములో ఎర్ర సముద్రము దాటిన తర్వాత పాడారు. ఈ పాట యోర్దాను నదికి యువతల కనాను దేశము అవతల వాగ్దాన భూమిని వారు ఆక్యుపై చేసుకోకంటే ముందు వారు దేవునికి వర్షిప్ సాంగ్ పాడారు. ఏమని? అయ్యా, పక్షిరాజు గూడు రేపి పిల్లలపై అల్లాడుచు రెక్కల మీద ఎక్కించుకొని నడిపించినట్టు నువ్వు నడిపినావయ్యా, నీ వంటి వాడు. చూడండి, మీరే చూడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ పాటల్లో అతి శ్రేష్టమైన మాట క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. ద్వితీయోపదేశకాండం 32వ దాంట్లో వారి జీవితంలో వారు పాడిన పాట. ఆయన పక్షిరాజు తన గూడు రేపి పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటి పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించను. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్, యూ వాంటెడ్ టు వర్షిప్ గాడ్. అక్కడ అద్భుతాలు చేసినప్పుడు వర్షిప్ చేశారు. అద్భుతాలు అంటే అప్పుడు దాకా భయపడిన ఐగుప్తీయులు చచ్చి శవాలయ్యారు. అద్భుతాలు జరిగినప్పుడు ప్రైజ్ సాంగ్ పాడారు. జీవితంలో కనిపిస్తున్న వాగ్దాన భూమి కనిపించినప్పుడు వర్షిప్ సాంగ్ పాడారు. ఈ రెంటి మధ్య రాసిన కీర్తన 90వ కీర్తన. ఇది ఇశ్రాయేలుది కాదమ్మా, ఇది మోషే కీర్తన, మోషే ప్రార్థన. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 90వ కీర్తనకు రండి. 90వ కీర్తన క్రీస్తు ఎప్పుడు రాశాడు? ఈ మొదటి కీర్తనకు, నిర్గమకాండం 15వ కీర్తనకు, ద్వితీయోపదేశకాండము 32వ కీర్తనకు మధ్య కాలంలో ఆయన రాశాడు. ఎందుకు రాశాడు? ఇది కీర్తన కాదట, ఇది ప్రార్థన అట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని దగ్గరికి మోషే వెళ్ళాడు. మెరీబా జలముల యొద్ద దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి మోషే ఏమన్నాడు తెలుసా? ఈ జనాంగాన్నంతా నేను కన్నానాయా, వారు ఇప్పుడు నీళ్లు లేక నన్ను రాళ్లతో కొట్టడానికి రెడీ అయ్యారయ్యా. ఈ జనాంగాన్ని నేను కన్నానా? వారిని నేను మొయ్యమని నేను చెప్పానా? నువ్వు తీసుకురామనో తీసుకొచ్చినా కానీ ఈ 10 లక్షల జనాంగానికి నేను వాటర్ ఎక్కడి నుంచి ఇవ్వాలయ్యా? దేవుని దగ్గర పోయి మోషే మాట్లాడిన మాట. దేవుడు అన్నాడు, నేను ఒక రాయిని చూపిస్తా, జాగ్రత్తగా వినాలమ్మా. నేను ఒక రాయిని చూపిస్తా. ఆ రాయి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాట రాయికి చెప్పు. మోషే ఏం చేసాడో తెలుసా? అక్కడికి వెళ్ళి తన దగ్గర ఉన్న అదే దేవుని కర్ర తీసుకొని ఇశ్రాయేలును చూస్తూ ఏమంటాడు? ద్రోహులారా, మీ కొరకై నేను ఈ రాయి నుంచి నీళ్లు తెప్పియాలా? దేవుడు మాట్లాడమన్నాడు. కొట్టాడమ్మా, నీళ్ళు వచ్చాయి. కానీ దేవుడు మోషేని మర్చిపోలే. అప్పుడు రాసిన పాట ఇదే. మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా చేయము. నేను ఎంత అడుక్కున్నా నా టేను నువ్వు పెంచడం లేదు.
80కు ఫిక్స్ చేసేసావయ్యా, 40 నేను మర్చిపోయానయ్యా. నాకు నా ఎముకలు నేను ముసలివని కాలేదు, నా బలము తగ్గిపోలేదు, నా సత్తువ తక్కువ కాలేదు. ఇలాంటి వాడిని నన్ను ఎందుకయ్యా కనాను భూమిలోకి నేను పంపించడం లేదు. దేవుడు అన్నాడు, ఇంకొకసారి దాని గురించి మాట్లాడదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ శ్రేష్టమైన 90వ కీర్తనలో శాశ్వతుడైన దేవుడు క్షణభంగురమైన మానవుడు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? శాశ్వతుడైన దేవునికి క్షణభంగురమైన మానవుడు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? నీవు గడ్డిబట, ఈనాడు ఉండి రేపు చనిపోయే గడ్డిబట. నిన్ను చూసుకొని నువ్వు ఎంత గర్వపడతావు కదా, నిన్ను చూసుకొని నువ్వు ఎంత ఆశ్చర్యపడతావు కదా, నీ ముఖాన్ని 10 సార్లు నువ్వు అద్దంలో చూసుకొని ఎంత మురిసిపోతావు కదా. దేవుడు అంటాడు, గడ్డి ఎండును దాని పువ్వు. గడ్డి పువ్వేంటమ్మా? గడ్డికి పువ్వేంటమ్మా? చెప్పండి, గడ్డుకు పువ్వేంటి? నీ అందమైన ముఖం. గడ్డి ఎండును దాని పువ్వు రాలును. ఈ ఉదయకాలం నీ జీవితంలో నువ్వు ఆలోచించవలసిన ప్రశ్న, నీ జీవితాన్ని గురించిన జ్ఞానము నీకుందా? అయ్యా నేను తప్పు చేసేసానయ్యా, నా జీవితంలో నాకు జ్ఞానము లేదయ్యా, అందుకే నాకు కాదు మాకు జ్ఞాన హృదయము నేర్పుము. చూడండి, మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా చేయము. ఈ ఉదయకాలం కూర్చున్న ప్రతి వారు ఆలోచించాలి, ఏంటి జ్ఞాన హృదయం? యేసుప్రభుని నమ్ముకున్నాం, పరలోకంలో ఉందని వాక్యంలో తెలుసుకున్నాం. పాస్టర్ గారు పరలోకం ఉంది, వెళ్తున్నాం అని చెప్తున్నాడు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హెవెన్. మరి ఇంకా ఏం జ్ఞానం కావాలి మాకు? మోషే అంటాడు, నేను తెలుసుకోలేని జ్ఞానం మీరు తెలుసుకోవాలి. నేను తెలుసుకోలేని జ్ఞానము నేను తెలుసుకోవాలి. ఎందుకట? 7వ వచనం, నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచు. ఒక్క పాపం చేశాడండి మోషే, ఒకటే పాపం. దేవుడు మాట్లాడమంటే కొట్టాడు. ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచించండి, మనం ఎన్ని పాపాలు చేసామో. నీ పాపాల చిట్టాలన్నీ దేవుని ముందు ఉన్నాయట. నీ ప్రార్థనలో ఆయన చెవులో వచ్చినప్పుడు నీ పాపపు చిట్టా చూస్తాడట. నువ్వు పనులు తీసుకున్నప్పుడు నీ పాపాలు ఒప్పుకొని నువ్వు తుడిచేసుకొని ఉంటే నీ ప్రార్థన ఆయన వింటాడట. నా మాటలు కావండి, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడు. చాలామంది ప్రార్థన చేయడానికి ఎందుకు భయపడతారో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏముందమ్మా, రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయి. ఎందుకండి? నీ తప్పులు దేవుడు నీకు మాత్రమే చూపిస్తాడు. సమాజంగా ఉన్నప్పుడు నీ తప్పులను బయట పెట్టాడు దేవుడు. నీ తప్పులను నీకు మాత్రమే చూపిస్తాడు. రహస్యముగా ఉండి నువ్వు లోములోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు ఫస్ట్ నీ ప్రార్థనను చూడు, ఆయన ముఖాన్ని చూపిస్తాడు. ఆయన ముఖములో నీ రహస్య పాపాలు కనపడతాయి. అందుకే ప్రార్థన చేయం. మనం ప్రార్థన చేస్తే ప్రభు ఎక్కడ రహస్య పాపాలు కనిపిస్తాయో, నేను దాక్కొని చేసిన పాపాలు ఎక్కడ కనిపిస్తాయో భయపడుతున్నాం కదా. జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయమా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో ఏమట, మా ఆయుష్కాలము 70 సంవత్సరంలో అధిక బలమున్న అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దెన్ వై షుడ్ వి లివ్ ఆన్ దిస్ ఎర్త్? జీవించిన కాలమంతా ఆయాసము దుఃఖమైతే నేను ఎందుకు జీవించాలి? ఈ ప్రశ్న నీకు కావాలి. ఆ ప్రశ్న నీకు జ్ఞాన హృదయం కలుగజేస్తుంది. జీవించిన కాలమంతా వైభవము దుఃఖమైతే, రోజంతా ఏడుస్తూ ఉంటే, ప్రార్థనకు ఫలితం లేకుంటే, నా జీవితంలో నేను సాధించాలనుకునేది ఏది సాధించలేనప్పుడు, నా జీవితంలో ఏ వైభవము లేనప్పుడు, నా జీవితంలో ఏ సంతోషము లేనప్పుడు నేను ఎందుకు జీవించాలి? ఇది నీ ప్రశ్న అయితే నీకు జ్ఞానము స్టార్ట్ అయింది. గో విత్ ద ఫ్లో కదా. జీవితం ఎలా ఉంటే అలా అవుతుంది. ఏమవుతుందో అది తక్కడ బిక్కడ మళ్ళీ చూసుకున్నాం కాదు తల్లి. దేవుణ్ణి ఎరిగిన నీవు, దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న నీవు, దేవుని కొరకు దేవుడు పరలోకంలో ఆయనతో పాటు నివసించాలని తీర్మానం చేసుకుని పరలోకముకు ఎదురు చూస్తున్న నీవు దేవుణ్ణి అడగాలి, నాకు జ్ఞాన హృదయము కలగజేయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఫస్ట్ క్వశ్చన్, నీకు జ్ఞానం వస్తే దేవుడు నీ అంతకు నీవు అడుక్కునే ప్రశ్న ఏంటో తెలుసా? వై యు ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా,
జీవితంలో నీవు 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 ఎందుకు, వై యు ఆర్ లివింగ్, వై యు ఆర్ క్రియేటెడ్ ఆన్ దిస్ ఎర్త్. జీవితంలో నీవు ఎందుకు నిర్మింపబడ్డావు, నీవు దేవుడు ఎందుకు నిన్ను మనిషిగా చేశాడు, దేవుడు నీ జీవితంలో నిన్ను ఎందుకు ఒక మనిషిగా, ఒక 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 నరునిగా, ఒక స్త్రీగా ఎందుకు నిర్మింపజేశాడు. మన దగ్గర చెట్లు ఉన్నాయి, మన దగ్గర పుట్టలు ఉన్నాయి, మన దగ్గర జంతువులు ఉన్నాయి, మన దగ్గర కుక్కలు ఉన్నాయి, మన దగ్గర సింహాలు ఉన్నాయి. వాటి మాదిరి చేయకుండా నిన్ను ఎందుకు దేవుడు మానవ రూపంలో చేశాడు, ఆయన రూపంలో నేను ఎందుకు చేసుకున్నావు. జ్ఞానము వచ్చిన ప్రతివాడు అడగవలసిన మొదటి ప్రశ్న, నన్నెందుకు దేవుడు చేశాడు. ఇఫ్ యూ స్టార్టెడ్ ఆస్కింగ్ దట్, నీ జీవితంలో నీకు జ్ఞానమును దేవుడు ఇవ్వడానికి. అందుకే యాకోబు పత్రిక, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా, మేము పిల్లలకు పరీక్షలప్పుడు ప్రార్థన చేస్తాం ఇది, కానీ వాస్తవానికి ప్రతిరోజు మనం చేసుకోవలసిన ప్రార్థన అది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి. ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ గాడ్, వై డూ యూ వాంట్ మీ టు లివ్, నేను ఎందుకు జీవించాలి, వై ఐఎమ్ క్రియేటెడ్ ఆన్ దిస్ ఎర్త్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో దానికి ఆన్సర్ ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 4వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రును ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారై ఉండవలనని తండ్రి కోరుకొనుచున్నాడు. యు ఆర్ క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యు ఆర్ ప్లాన్డ్ ఫర్ గాడ్ ప్లెజర్. యు హ్యావ్ బిన్ క్రియేటెడ్ ఫర్ గాడ్స్ ప్లెజర్. పిల్లలు పాడుతూ ఉంటే, ఇక్కడ పిల్లలు పాడారు కదండి, పాడారా? పిల్లలు పాడుతుంటే నేను తల్లిదండ్రుల ముఖాలు చూస్తున్నా. పిల్లలు పాడుతూ ఉంటే తల్లిదండ్రుల ముఖాలు చూస్తున్నా. వాళ్లకు రాకపోయినా, క్షమించండి, వాళ్లకు రాకపోయినా పిల్లలు డ్యాన్స్ చేస్తూ పాడుతున్నారు, అవునా? ఇంకా కొంతమంది ఈ మంచి సన్నివేశాన్ని పోగొట్టుకోకూడదని ఏం చేశారండి, పిల్లలు పాడితే తల్లిదండ్రుల ముఖాల్లో ఇంత సంతోషాలు ఉంటే, నేను ఆయన కొరకు పాడితే ఆయన ఎంత సంతోషిస్తాడండి. మీ పిల్లలు పాడుతుంటే తల్లిదండ్రులకు అంత సంతోషమైతే, ఐఎమ్ క్రియేటెడ్ ఫర్ హిస్ ప్లెజర్. నేను ఆయన సంతోషం కొరకు ఈ లోకములో మనిషిగా చేయబడ్డా. ఎందుకంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నేను పాడితే దేవుడు దిగి రావాలి, నేను పాడితే దేవుడు చెవులు ఉంచుకొని వినాలి, నేను పాడితే పరలోకము స్టాప్ కావాలి. నేను దేవుని ఆరాధించడం ఎలా ఉండాలి అంటే, నేను పాడితే ప్రభువు దిగి రావాలి. వారు పాడారంట ఆ దినం, కొంతమంది పాడారట, బూరలు తీసుకొని ఊదుతూ పాడారంట, ఎరికో గోడలు కూలిపోయాయట. అమ్మా, నువ్వు జీవించేది ఎందుకో తెలుసా? గాడ్ హ్యాస్ క్రియేటెడ్ టు మేక్ హిమ్ హ్యాపీ. దేవుడు నిన్ను లోకములో నిర్మించింది ఆయనను సంతోష పెట్టడానికి. ఆయనకు సంతోషం ఎలా తెలుస్తుందా తెలుసా? సమరయ స్త్రీతో ఆయన అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యం. నువ్వు పాడే పాటలంతా హిపోక్రసీ పాటలంట దేవుడు చెప్తున్నాడు. నువ్వు మాట్లాడే మాటలంతా అర్థ సత్యాలంట దేవుడు చెప్తున్నాడు. నువ్వు పాడే పాటలంతా దేవునికి అయిష్టపడ్డ దేవుడు చెప్తున్నాడు. అది దేవుని పాటలే. ఈ ఉదయకాలం యూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ టు మేక్ హిమ్ హ్యాపీ, టు గివ్ ప్లెజర్ టు గాడ్. గమనించండి అయ్యా, నీ కోపం వస్తే మేము వాడిపోతామయ్యా, నీ ఉగ్రతను మేము భరించలేకున్నామయ్యా, నిట్టూర్పు విడుస్తూ మా జీవితాలు జరుపుకుంటున్నామయ్యా అని నీవు జ్ఞానం కావాలి. నీకు ఏమనట, నువ్వు బతికి ఉన్నది, నువ్వు మనిషిగా బతుకుతున్నది డబ్బులు సంపాదించే కాదు, ఉద్యోగాలు సంపాదించే కాదు, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టించేదానికి కాదు. దేవుడు నేను ఎందుకు చేసుకున్నాడో తెలుసా? ఆయనను సంతోషపెట్టడానికి. ఇది నీవు ఎప్పుడు గమనిస్తావో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ జీవితంలో ఈ శ్రేష్టమైన సత్యాన్ని నీవు గమనిస్తే, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్స్ ప్లెజర్. నీవు నిర్మింపబడినది ఆయనను ఆరాధించడానికి. ఎప్పుడైనా ఆలోచించావా? నాకు ఒక 60 సంవత్సరాలు ఇస్తే ప్రభువా ఒక మంచి ఉద్యోగం చేసుకొని నేను రిటైర్ చేయొద్దని నేను అనడంలే, మీరు ఉద్యోగం చేయొద్దని నేను అనడంలే, మీరు డబ్బులు సంపాదించొద్దని నేను అనడంలే, మీరు ఇల్లులు కట్టుకోవద్దని నేను నమ్మడంలే. కానీ దేవుని ఉద్దేశంతో చేయబడిన నీవు
ఆయనను పరలోకములో ఆయన కెరూబులు చెరువులు 24 పెద్దలు కోటాను కోట్ల దూతలు చేసేది ఎంతో తెలుసా? దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయి. ఈ ఉదయకాలం నీవు నేను గమనించవలసిందే. ఆరాధించువారు ఆత్మతోనూ, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పూర్ణులై యథార్థంగా, నీ ఆత్మ పరిశుద్ధాత్మగా, నీ ఆత్మ యథార్థంగా ఉండాల. ఈ ఆత్మలో సగం నీ గుండెలో సగం లోకం పెట్టుకొని, ఈ గుండెలో సగం లోకపు ఆలోచనలు పెట్టుకొని, ఈ గుండెలో సగం భయాలు పెట్టుకొని, ఈ గుండెలో సగము నీకున్న కష్టాలను పెట్టుకొని ఎలా అమ్మ నువ్వు ఆత్మతో ఆయనను ఆరాధిస్తావు? ఈ ఉదయకాలం యూ హ్యావ్ బీన్ ప్లాన్డ్ టు మేక్ గాడ్ హ్యాపీ. నిన్ను దేవుడు చేసుకున్నది ఆయనను సంతోషించడానికి. జ్ఞాన హృదయం కలిగితే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. లోకములో నుంచి నిన్ను క్రైస్తవుడిగా పిలిచాడు కదా. మనమందరం క్రైస్తవులా అండి? మనమందరం క్రైస్తవులైనా? మనమందరం క్రైస్తవులా? ఇంకా ఎవరైనా క్రైస్తవులు కానీ ఉన్నారా? మనమందరం క్రైస్తవులు. దేవుడు పిలుచుకున్న వారిని క్రిస్టియన్స్, క్రైస్తవులు అన్నారు అపోస్తల కార్యంలో. దేవుడు పిలుచుకున్న వారిని క్రైస్తవులు అన్నారు. ఎందుకోసము క్రైస్తవులుగా అన్నారండి? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకండి? క్రీస్తునందు మొదటి ప్రశ్న, దేవుడు నన్ను ఎందుకు చేశాడు? రెండవది, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళలా గమనించాలి. గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ మీ టు హిస్ ఫ్యామిలీ, టు బీ ఇన్ హిస్ ఫ్యామిలీ. దేవుడు నన్ను పిలుచుకున్నది ఆయన కుటుంబములో ఒక సభ్యుడుగా ఉండమని. ఉంటున్నావా? ప్రతిదానికి గొనుగుడే, ప్రతిదానికి తిరుగుడే, ప్రతిదానికి మాటలే కదా. శనికి సంహారకుని చేత నశించారు. కుటుంబంలోనే అందరూ ఎర్ర సముద్రాన్ని దాటారమ్మా. యోర్దాను దాటలేకపోయారు. అందరూ ఎర్ర సముద్రాన్ని దాటారు. మీరందరూ విశ్వాసం అనే బాప్తిసం అనే ఎర్ర సముద్రాన్ని దాటారు. యోర్దాన్ని దాటుతున్నారా? శనికి సంహారకుని చేత నశించారు. మన జీవితంలో దేవుడు గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ టు బి ఇన్ హిస్ ఫ్యామిలీ. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు 2 ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? ఎందుకు నిన్ను క్రైస్తవుగా చేస్తున్నాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తులు ఎందుకు ఆయన సంఘములో, ఆయన కుటుంబములో, ఆయన ఫ్యామిలీలో ఉండడానికి ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడమ్మా? వీరు ఎవరమ్మా? క్రైస్తవులు. వీరెవరమ్మా? ఏర్పాటు వీరెవరమ్మా? సంఘములో సభ్యులు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. ఇప్పుడు చెప్పండి అమ్మా, దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? 4 విషయాలు. గాడ్ హ్యాస్ కాల్ యూ ఫర్ 4 థింగ్స్. దేవుడు 4 విషయాలకు నిన్ను పిలిచాడు. ఎన్ని చేస్తున్నావు చెప్పు? దేవుడు 4 విషయాలు. 1, అపోస్తుల బోధ యందును, విశ్వాసుల యొక్క బోధ వినడానికి పిలిచాడు. 2వది, సహవాసం చేయడానికి. అయిపోతేనే పరిగెత్తేదానికి కాదు, కూర్చొని సహవాసంలో ఉండి ఒకరి బాధలు ఒకరు తెలుసుకొని ప్రార్థన చేయడానికి సహవాసమందును. 3వది, రొట్టె. ఈరోజు లేటుగా వచ్చింది, కరెంటు పోయింది కాబట్టి ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. అవునా? లేట్ కమర్స్ అందరూ బల్లలో పాల్గొన్నారు. కొంతమందికి హ్యాబిచువల్ వే ఆఫ్ కమింగ్ అయిపోయింది చర్చికి. చాలాసార్లు చెప్పాను నేను. కొంతమంది ఇంటెన్షన్గా లేట్కి వస్తున్నారు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది 3వది, రొట్టె విరిచటలో పాలు పొందాలి. ఎందుకు రొట్టె విరిచటలో నువ్వు రావు? ప్రభు బల్లకు నువ్వు ఎందుకు రావు? ఆయనను చూడడానికి నీకు ఇష్టంలే. దేవుని ముఖంలో నీ రహస్య పాపాలు కనపడతాయి. బల్ల తీసుకున్నప్పుడు, బల్ల నీ చేతిలో పట్టుకున్నప్పుడు, యేసు యొక్క ప్రేమను గమనిస్తున్నప్పుడు ఆయన ముఖంలో ప్రాక్టికలీ నాకు ఈ బల్ల ఆయన తీసుకున్న కప్పులో యేసు ముఖం కనిపిస్తుంది. ఆ ముఖంలో నా పాపాలు కనిపిస్తాయి. మీరు కప్పు పట్టుకున్నప్పుడు మీకేం కనిపిస్తుంది నాకు తెలియదు. రొట్టె విరుస్తే నీ పాపాలు కడుక్కోవడానికి దేవుడు నీకు గొప్ప ఆధిక్యత, ఒక అవకాశం ఇస్తున్నాడు. 4వది, ప్రార్థన చేయటం. ఎంతమంది ఉన్నారమ్మా లేడీస్ కదా? ఏమన్నా చెప్పండి పాస్టర్ గారు, శుక్రవారం మాత్రం మమ్మల్ని పిలిచొద్దండి పాస్టర్ గారు. అవునా? ఒకరికి కాలు నొప్పి, ఇంకొకరికి తలనొప్పి, ఇంకొకరికి చెప్పుకోలేని బాధలు. అవునా? అమ్మా, నిన్ను దేవుడు ఏర్పరచుకుని 4 చేయడానికి నీకు జ్ఞానం కావాలి, నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితంలో నీ పిల్లలు చూడండి, దేవుడు అంటాడు ఉదయకాలమున ప్రతివాడి ప్రార్థన చేస్తాడు. ఇదే కీర్తనలో 14వ వచనంలో ఉదయకాలమున నీ యొక్క కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అని తృప్తిపరుస్తారట.
నీకు జ్ఞానం ఉంటే, నిన్ను దేవుడు మొదట చేసుకున్నదే ఆయనను సంతోషపెట్టేకే, నిజమైన యథార్థమైన ఆరాధన జరిగించడానికి. రెండవది ఆయన ఏర్పరచుకున్నదే ఈ 4 విషయాలు చేయడానికి. వీరు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత చక్కగా చెప్పారండి. వీరు అపోస్తుల బోధ ఎందునో, ఇంకా సహవాసమందును, రొట్టె విరుచుట ఎందునో. ఎప్పుడు చేస్తావు? జ్ఞానం వచ్చినప్పుడు. నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నేను వెళ్ళాలి, నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నేను వెళ్ళాలి అన్న జ్ఞానము నీకు వచ్చినప్పుడు. చాలామంది ఆదివారం తర్వాత ఆదివారం కనపడరు, కొంతమంది క్రిస్మస్ తర్వాత క్రిస్మస్ కనపడరు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వేరే సంఘాలకు వెళ్తే నో ప్రాబ్లం, ఎక్కడైనా యేసుని గురించి చెప్పండి, అక్కడికి వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ ద థింగ్ ఈస్, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఈ 4 చేయడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. నీకు జ్ఞానం కావాలి దాన్ని తెలుసుకోవడానికి. ఈ ఉదయకాలం ఒక్కసారి నీవు పరీక్ష చేసుకో. యు హ్యావ్ బీన్ చూసన్. ఏర్పరచుకున్న వారిని నీతిమంతులుగా తీరుస్తున్నానమ్మా. ఏర్పరచుకున్న వారు ఇది చేయకపోతే ఎలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మూడవది, ఏర్పరచుకున్న వారు ఎందుకు ఈ 4 చేయాలి? ఏర్పరచుకున్న వారు జ్ఞానము ఎందుకు వీళ్ళు చేయాలి? యు హ్యావ్ బీన్ క్రాఫ్టెడ్ టు బికమ్ లైక్ జీసస్. యేసు మాదిరి నువ్వు మారాలట. యేసు మాదిరి. సాతాను వచ్చి నీ రూపాన్ని మార్చివేశాడు. సాతాను వచ్చి ఆదాముని రూపాన్ని మార్చివేసి ఆయన నేకెడ్ మ్యాన్ అని, ఆయన తన జీవితంలో భయంకరమైన పాపము చేశాడని ఆదాము తెలుసుకొని దేవుని యొక్క ముఖాన్ని పోగొట్టుకున్నాడండి. నీకు జ్ఞాన హృదయము వస్తే యూ విల్ నో యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు బి క్రాఫ్టెడ్ టు బి లైక్ జీసస్. యేసులా చెక్కబడటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఎప్పుడు వస్తుందండి? విశ్వాసాల అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయన యందును నువ్వు ఉంటే నీ జీవితం ఎలా మారుతుందో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యం. నీ జీవితంలో ప్రేమ తప్ప, నీ జీవితంలో సత్యము తప్ప వేరేది ఉండదట. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండటానికి ఎదుగుదము. అయ్యా, నేను ఓపెన్గా చెప్తున్నా, ఐ డిడ్ నాట్ ప్రిపేర్ దిస్ మెసేజ్. దేవుడు నాకు వాక్యం చూపిస్తున్నాడు, నేను మీకు చెప్తున్నా. దేవుడు ఎందుకో ఈ సంఘంలో ఇది చెప్పమన్నాడు, నేను చెప్తున్నా. మీరు నిర్మింపబడింది, మీరు దేవుడిని మిమ్మల్ని చేసింది ఆయనను సంతోషపెట్టేదానికి, మీ భర్తలను మీ పిల్లలను కాదంటమ్మా. మీరు ఆలోచించండి. we are so engrossed in making people happy. జీవితంలో దేవుడు నిన్ను చేసుకుంది ఆయనను సంతోషపెట్టేదానికే. దేవుడు నిన్ను పిలిచింది సహవాసములో ఉండి 4 విషయాలు చేయడానికే. దేవుడు సహవాసంలో చేర్చాడు ఎందుకు? నీవు యేసులా చేయబడటానికే. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మీరు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండటానికి ఎదగండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి ఒకసారి. మన జీవితాల్లో ఎవడైనా క్రీస్తున్నాడా? ఒక ఫుట్బాల్ ప్లేయరు, మీరు చూసారో లేదో, ఒక ఫుట్బాల్ ప్లేయరు పేరు పెట్టుకున్నాడు. సౌత్ అమెరికాలో ఒక ఫుట్బాల్ ప్లేయరు పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు తెలుసా? జీసస్. JESUS. నేను ఆ పేరు చూసి చాలా సంతోషపడ్డా. ఆ పేరు చూసి అబ్బా, వీడు జేసు అని పేరు పెట్టుకున్నాడు రా, ఆయనేమో రక్షిస్తాడు, ఈడేం చేస్తాడు అని చెప్పి ఒకసారి వాడెవడు అని వెరిఫై చేశా. వాడంట ఏస్ అంటే ఇష్టం లేనివాడట. ఏస్ అంటే ఇష్టం లేదట. పేరేం పెట్టుకున్నాడట? ఏస్ అని పెట్టుకున్నాడట. పేరు ఏస్ అండి, JUSUS. వాడి జెర్సీ మీద జీసస్ అని రాశారండి. వాడి బయోగ్రఫీ కడితే ఐ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ అని అంటాడు. ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అంటాడు. మన జీవితాల్లో యేసులా ఎదగడానికి మనం ఇష్టపడతాం, కానీ ప్రేమ లేదు, సత్యం లేదు. యేసులా ఎట్టవుతామండి? పేరు పెట్టుకుంటే అవుతామా? క్రైస్తవులు అయితే అంటామా? ఆయన నిన్ను నిర్మించింది ఆయన సంతోషపెట్టడానికి, ఆయన నిన్ను పిలిచింది సహవాసంలో ఆనందించడానికి. సహవాసంలో ఆనందించే నీవు క్రీస్తు సారూప్యంలోనికి ఎదగడానికి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యు హ్యావ్ బీన్, చూడండి, ఆయన నిన్ను రీషేప్ చేస్తున్నాడు. ఆదాములో నుండి, మొదటి ఆదాము నుండి 2వ ఆదాములోనికి ఈ సంఘములో నిన్ను రూపిస్తూ ఉన్నాడు ఆయన.
ఆయన సారూప్యంలోనికి చేసుకున్నది ఎందుకు? యేసులా నేను ఎందుకు కావాలి? ఎందుకు నాకు ప్రేమ కావాలి? ఎందుకు నా జీవితంలో సత్యం ఉండాలి? వై గాడ్ వాంట్స్ టు రీషేప్ మీ? నాలా నేను ఉంటే సరిపోదా? యేసులా ఎందుకు మారాలి? యు హ్యావ్ బీన్ క్రియేటెడ్ టు, యు హ్యావ్ బీన్ రీషేప్డ్ టు డూ ద సర్వీస్ ఆఫ్ ద మినిస్ట్రీ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను, అమ్మా అమ్మా ఏముంది తల్లి? అదే ఉందా మీ బైబిల్లో? రాగి లెంపకాయ కొట్టమనుందా? ఏమనుందమ్మా? ప్రభువును బోధకుడైన నేను. యేసు సారూప్యంలోనికి ఎందుకు పోవాలట? కాళ్ళు లాగడానికి కాదట, కాళ్ళు కడగడానికట. జీవితంలో కాళ్ళు లాగి కింద పడేస్తే ఎంత సంతోషం కదా, ఎంత ఆనందం కదా. ఒకని గురించి చెడుగా మాట్లాడితే, లేనిపోని విషయాలు సృష్టించి మాట్లాడితే అబ్బబ్బబ్బ చెవుకి ఎంత వినసొంపుగా ఉంటాయి కదా. నిన్ను దేవుడు చేసింది సంఘములో యేసు సారూప్యంలోనికి నిన్ను నడిపిస్తున్నది ఎందుకో తెలుసా? యేసులా మారిన నీవు, ప్రభువును బోధకుడైన నేను దరిద్రమైన మీ పాదాలు కడుగుతుండగా. ఆ మాట లేదు బైబిల్లో, నేను చెప్తున్నా. ఒకడేమో అమ్మడానికి రెడీగా ఉన్నాడు, ఇంకోటేమో నాకు తెలియలేదు అనడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా మిగిలిన 9 మంది పరిగెత్తడానికి కాళ్ళకు షూస్ లేతులు కట్టుకుంటున్నారు. వాళ్ళ షూస్ తీసి, వాళ్ళ సాక్స్ తీసి ఈయనకు అడిగాడంట యేసయ్య. ఆలోచిస్తున్నారా? యూ హ్యావ్ బీన్ రీషేప్డ్ టు డూ లార్డ్స్ మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచర్యను జరిగించడానికి. అందుకే ప్రభు అంటాడు, ఒకడు చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి. ఒకడు నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు సంతోషించండి, మీ ఫలము పరలోకములో అధికమగును. యు హ్యావ్ బీన్ రీషేప్డ్ టు డూ ద లార్డ్స్ మినిస్ట్రీ. దేవుడు నేర్పించిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పరిచర్యను చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చివరిగా యు ఆర్ మేడ్ ఫర్ ఎ మిషన్. దేవుడు నిన్ను ఇంతగా తారుమారు చేసి, నిన్ను ప్రేమ కలిగి, సత్యము కలిగి, యేసు యొక్క స్వరూపంలోనికి నిన్ను తెచ్చి, యేసు లాంటి బోధకుడైన యేసు చేసిన కార్యాలు చేయడానికి సిద్ధపడిన నీవు ఎందుకట? యు హ్యావ్ బీన్ మేడ్ ఫర్ ఎ స్పెషల్ మిషన్ అట. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28 క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 28 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి, యు హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ దిస్. నేను చాలాసార్లు చెప్పా, కూర్చున్న వారికి అందరికీ ఇంకొకసారి చెప్తున్నా. ఒక 500 సంవత్సరాల తర్వాత అనుకుందాం యేసు ప్రభు రానిండి, మనం అంతా చచ్చిపోయాం కదా. ఒక 500 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు అనుకుందాం. ఒక 100 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చినాడంటే, 100 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చింటే మనలో కొంతమంది సమాధులు తెరవబడతాయి, అందరి సమాధులు తెరవబడవు. గమనించండి. ఆయన యందు ఉండి, ఆయన యందు జీవించి, ఆయన కొరకు ఈ యొక్క శ్రేష్టమైన జ్ఞాన హృదయం కలిగి జీవితాలు మార్చుకున్న వారి సమాధులు మాత్రమే తెరవబడతాయి. ఎవరు వారు? ప్రకటన గ్రంథం 14:13లో ఉంది, ప్రభువునందు మృతి చెందిన మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు? సచ్చిన తర్వాత ఏంటమ్మా ధన్యత? పాస్టమ్మ గారు చచ్చిపోయారు, ధన్యురాలు ఎలా అవుతుందమ్మా? ఆమె సమాధి తెరవబడుతుంది కనుక ధన్యురాలు. నా ప్రశ్న, నీ సమాధి తెరవబడుతుందా? ఒక 100 సంవత్సరాల తర్వాత నీ సమాధి తెరవబడుతుందా? నీ సమాధి తెరవబడితే నువ్వు పరలోకానికి వెళ్ళడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ సమాధి తెరవబడకపోతే, నీ సమాధిలో నువ్వు అలానే ఉండిపోయి తెరవబడకపోతే, మనమందరము సమాధి తెరవబడని వారు రెండవ మరణానికి ఆహ్వానింపబడతారు. గమనించండి. మొదటి పునరుత్థానములో ఉన్నవారు, సమాధులు తెరవబడి మొదటి పునరుత్థానము పొందినవారు దేవునితో పాటు పరలోకంలో ఉండటానికి వెళ్తారమ్మా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. తెరవబడని వారు రెండవ పునరుత్థానము ధవల సింహాసనమైన యేసు ఎదుట నిలవబడి ఆయన అంటాడు,
ఆయన అంటాడు, ఆయన యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 25లో అంటాడు, ఏమంటాడమ్మా, వారి జీవితంలో శపింపబడిన వారులారా, నా తండ్రి చేత శపింపబడిన వారులారా. నీకు జ్ఞానము నేర్చుకోలేదు కదా, ఇన్నిసార్లు వాక్యము ద్వారా మిమ్మల్ని సంధింపబడలే కదా, మీ జీవితాలు మీ వైపోయాయి కదా. శపింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకు సాతాను కొరకు ఏర్పరచబడిన నరకం మీకోసం వెయిట్ చేస్తుంది. ఈ ఉదయకాలం మాకు జ్ఞాన హృదయం కలుగున్నట్లుగా చేయము. ఏమవుతుందట ఇది జరిగితే? కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. ఏముందమ్మా? అప్పుడు మేము అనుభవించిన కీడంతటిని క్రీస్తునందు ప్రియమైన వారు గమనించండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. 14వ వచనం చదవమ్మా. అప్పుడు మేము మా దినములన్నీ, ఎప్పుడమ్మా ఇది? ఎప్పుడమ్మా? జ్ఞాన హృదయం నీ జీవితానికి వచ్చినప్పుడు. గాడ్ ఈజ్ ఛాలెంజింగ్ యూ. దేవుడు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడమ్మా. ఉదయమున నీ కృపతో ఆయన తృప్తిపరుస్తాడు. దినములన్నీ, ఎన్ని దినాలు? దినాలన్నీ దేవుడు నిన్ను ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించే. ఇది దేవుని వాగ్దానం. You have been created to make him happy. గమనించండి, you have been created to make him happy. You have been crafted to be in his fellowship. You have been reshaped to make yourself like an image of Jesus Christ. యేసు ప్రభువులా మారడానికి దేవుడు నిన్ను రీషేప్ చేశాడమ్మా. You have been made to do is Jesus your Lord's ministry. దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి నేను దేవుడు పిలుచుకున్నాడమ్మా. ఫైనలీ ఆల్ దీస్ థింగ్స్ దేవుడు ఎందుకు చేశాడంటే నీకు ఒక హోంవర్క్ ఇచ్చాడు కదా. హోంవర్క్ ఇచ్చాడు. ఏంటది? సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను మీ పక్కన ఉంటా. ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు హెవెన్. నాకు తెలీదు, మీ గురించి మీకు బాగా తెలుసు, నా గురించి నాకు బాగా తెలుసు. ఐఎమ్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ హెవెన్. నా పక్కన ఎవరు ఉంటారో, నా పక్కన మీరు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. నా పక్కన ఉన్నవారిని నేను చెప్తా. యేసయ్య ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే. చూడు, ఈరోజు నేను చెప్తున్నా, అడగకపోతే నన్ను అడగండి. ఆయన నిన్ను అడిగే ప్రశ్న, ఎంతమందికి నా గురించి చెప్పావు? మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నీవు బతుకుతున్నదందుకు, నీ జీవితంలో యేసయ్యను గురించి చెప్పడానికి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మోషే అంటాడు, మాకు జ్ఞాన హృదయం అయ్యాయా, నేను మర్చిపోయానయ్యా, నేను వీళ్ళతో మర్చిపోయానయ్యా, బతికున్న వారికన్నా జ్ఞాన హృదయం అయ్యా. ఈ ఇశ్రాయేల్ అందరూ ప్రతిరోజు ఏడుస్తున్నారయ్యా, కానీ నీ జ్ఞాన హృదయం కలిగిన వారు ఉదయకాలము ఉత్సహించి సంతసించాలయ్యా. ఇశ్రాయేల్ అంతా ఏడ్చి ఎర్ర సముద్రము దాటిన వారు యోర్దాను దాటలేకుండా పోతున్నారయ్యా నాతో పాటి. కానీ పరలోకమునకు చేరేవాళ్ళు వారు ఉత్సహించి సంతసించాలయ్యా. ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం దేవుడు నన్ను అడుగుతున్నాడు, నీకు బుద్ధి ఉంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపద నీకుందమ్మా. నీ దగ్గర బుద్ధి లేదని నేను అనడంలే, నీ దగ్గర డబ్బు లేదని నేను అనడంలే, నీ దగ్గర స్థితిగతులు లేవని నేను అనడంలే, నీ దగ్గర కావలసినంత ఆశీర్వాదము లేదని నేను అనడంలే. మోషే నన్ను అడుగుతూ ఉన్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు మాకు నేర్పుమని నువ్వు దేవుణ్ణి అడిగావా? ఎప్పుడు దేవుడిని నువ్వు అడుగుతావో అది నా దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. ఆయన నిన్ను చేసిందెందుకో, ఆయన నిన్ను మార్చిందెందుకో, ఆయన నిన్ను పిలిచిందెందుకో, ఆయన నీ జీవితంలో నిన్ను ఏం కావాలి, దేని కొరకు నీ జీవిత యాత్రను ఇంకా పొడిగిస్తున్నాడు ఆయన నీకు నేర్పుతాడమ్మా. అప్పుడు నీవు జీవించిన దినముల నీవు ఉత్సహించి సంతసిస్తావట. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము మమ్మను బ్రతికిస్తుంది, బాధలో మాకు నెమ్మదినిస్తుందయ్యా. నీ వాక్యాన్ని ఇంకోసారి ధ్యానించాం. మా ప్రభా మోషే యొక్క కీర్తన నుండి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. మాకు జ్ఞాన హృదయము కలగజేయండి అయ్యా, మా జీవితాలను సరిచేయండి అయ్యా. మేము నీ కొరకై జీవించగలగటానికి నీ సహాయము దయచేయండి అయ్యా. మేము చేస్తున్న ప్రతి పని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపను మాకు దయచేయండి మా తండ్రి. నీ యొక్క ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని దీవించమని, సరి అయిన జ్ఞానాన్ని మాకు దయచేసి
మేము జీవిస్తున్న జీవితం ఎందుకో మేము ఆలోచించి నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేసి మేము నీ ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మేము పిలిపించుకోవాలయా. అలాంటి కృప మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.